నమస్తే, నేను కల్పన. జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నవోదయ పరీక్షల్లో ఎలా విజయం సాధించాలి, ఈ పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, విద్యార్థులు ఈ పరీక్షలో ఈజీగా సీట్ సాధించాలంటే ఎలా సిద్ధమవ్వాలి, ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది, పరీక్ష విధానం, ప్రిపరేషన్ పద్ధతులు తెలియచేయడానికి మనతో ఉన్నారు క్రాంతి కిన్ స్కూల్ ప్రిన్సిపల్ కళ్యాణి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో మేడం, ముందుగా చెప్పండి, నవోదయ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు? నవోదయ పరీక్ష ప్రతి ఇయర్ మనకి ఏప్రిల్లో ఉంటుందండి. జనవరి టు ఏప్రిల్ మధ్యలో ఏ టైంలోనైనా ఉంటుంది. బట్ మీకు నోటిఫికేషన్ రావడం మాత్రం సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో వస్తుంది నోటిఫికేషన్. దీనికి ఏంటి అంటే 5th చదువుతున్న పిల్లలు దానికి ఎలిజిబిలిటీ. ఈ ఎగ్జామ్ వచ్చేసి 6th ఎంట్రన్స్, అంటే అక్కడ మీకు నవోదయ ఎగ్జామ్ 6th క్లాస్ ఎంట్రన్స్కి ఉంటుంది. 6th టు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీ ఉంటుంది అనమాట నవోదయ. ఎవ్రీ ఇయర్ మీకు నోటిఫికేషన్ మాత్రం ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్యలో వస్తుంది. ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో ఉంటుంది అనమాట. అకాడమిక్ ఇయర్కి ఎగ్జామ్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్. అంటే 5th కంప్లీట్ అయిన వాళ్ళు, 5th చదువుతున్న వాళ్ళు ఇప్పుడు 5th చదువుతున్నారంటే 2022, ఇప్పుడు 21 అకాడమిక్ ఇయర్, ఈ ఇయర్ 21 to 22, ఈ ఇయర్ 21-22లో 5th చదువుతున్న వాళ్ళు 22-23కి 6thకి వెళ్ళే వాళ్ళు ఎలిజిబుల్. చదువుతున్నప్పుడే ఎగ్జామ్ ఉంటుంది, 5th క్లాస్ చదువుతున్నప్పుడే. అండ్ మళ్ళీ నవోదయ ఎగ్జామ్ ఏంటి అంటే 1 time ఛాన్స్, ఓన్లీ 1 time, ఓన్లీ 5th చదువుతున్న పిల్లలకి. 5th చదువుతున్న వాళ్ళే కంపల్సరీ ఆ ఎగ్జామ్కి ఒకటేసారి రాయడం, మళ్ళీ వాళ్ళకి అనేది ఉండదు. ఒకటే ఛాన్స్ ఉంటుంది మనకి నవోదయ ఎగ్జామ్ చదువుతున్న వాళ్ళకి. ఈ పరీక్ష విధానంలో ఏమైనా మార్పులు ఉన్నాయా మేడం ప్రజెంట్? అంటే ఇంతకుముందు అంటే ఈ యాక్చువల్గా నవోదయ విద్యాలయాలని జవహర్ నవోదయ విద్యాలయాలు అంటారు. జవహర్ ఇదేంటంటే మనకి ఎంహెచ్ఆర్డి వాళ్ళు నిర్వహిస్తారు ఈ ఎగ్జామ్స్ని. ఇంతకుముందు ఏంటి అంటే ఈ ఎగ్జామ్ వచ్చేసి 100 మార్క్స్, ఎవ్రీ ఇయర్ 100 మార్క్స్ ఎగ్జామ్. 100 మార్క్స్ ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ ఉండేది, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ ఉండేది. అయితే ఎగ్జామ్కి 10 years నుంచి పిల్లలు, 9 to 11, 12 years పిల్లలు మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళు ఆ ఇయర్ మధ్యలో ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే 5th చదువుతున్న వాళ్ళే ఎలిజిబుల్ ఈ ఎగ్జామ్కి. అదేంటంటే 100 క్వశ్చన్స్ని 2 hours కంప్లీట్ చేయాలి. అయితే ఈ 100 క్వశ్చన్స్ని అంత చిన్న పిల్లలు అనేది 2 hours కంప్లీట్ చెయ్యరు అని ఏం చేశారంటే లాస్ట్ 2 years నుంచి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ని మార్చారనమాట. దీన్ని 100 మార్క్సే క్వశ్చన్ పేపరు, బట్ క్వశ్చన్స్ని మాత్రం 80 చేశారు. 20 క్వశ్చన్స్ని తగ్గించేశారు. అంటే మనకి క్వశ్చన్ పేపర్లో 3 parts ఉంటాయండి. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ వచ్చేసి 50 marks మెంటల్ అబిలిటీ ఉంటుంది, 25 marks మ్యాథమెటిక్స్ ఉంటుంది, 25 marks ఇంగ్లీష్ ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే 50 marksకి 50 క్వశ్చన్స్ ఉండేవి మెంటల్ అబిలిటీ, 25 marksకి 25 క్వశ్చన్స్ ఉండేవి మ్యాథ్స్, అండ్ ఇంగ్లీష్ 25 marksకి 25 క్వశ్చన్స్ ఉండేవి. కానీ ఈ లాస్ట్ ఇయర్ నుంచి ఏం చేశారు అంటే ఎగ్జామ్ 2 years అవుతుంది మార్చి, 2 years నుంచి ఏంటంటే మెంటల్ అబిలిటీని 40 చేశారనమాట. అండ్ ఇంగ్లీష్ని 20 అండ్ మ్యాథ్స్ని కూడా 20 క్వశ్చన్స్ చేశారు. కానీ టైం మాత్రం సేమ్ ఇచ్చారు. 1 క్వశ్చన్కి 1 mark 1.25 మార్క్స్ వస్తుంది అనమాట ఒక క్వశ్చన్కి. 80 క్వశ్చన్స్కి మార్చారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే టైం డ్యూరేషన్ మాత్రం సేమ్ ఉంచేశారు. 2 hours కంప్లీట్ చేయాలి ఎగ్జామ్ ప్యాటర్న్ని. సిలబస్ కూడా ఏంటి అంటే మనకి మ్యాథ్స్లో 18 టాపిక్స్ ఉంటాయి. ఆ 18 టాపిక్స్ని కూడా ఒక టాపిక్ని తీసేశారనమాట, 17 టాపిక్స్కి చేశారు. దీంట్లో 100కి ప్రతి దాంట్లో ఇప్పుడు 100 మెంటల్ అబిలిటీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఉంది కదా, ప్రతి సెక్షన్ని క్వాలిఫై కావాలి అంటే ఎగ్జామ్లో సీట్ రావాలంటే సపోజ్ మెంటల్ అబిలిటీని 50 మార్క్స్ వచ్చేసి ఇంగ్లీష్లో 25కి 20 వచ్చేసిన మ్యాథ్స్ కూడా కంపల్సరీ 40% స్కోర్ చేయాలి. అందులో కూడా క్వాలిఫై అనేది ఈచ్ సెక్షన్కి అవ్వాలి. అన్నిట్లో ఫుల్ స్కోర్ చేసి ఒక్క సెక్షన్ క్వాలిఫై అవ్వకున్నా కానీ మనకి సీట్ అనేది రాదు. ఓకే, ఫర్దర్ గా నవోదయ పరీక్ష విధానం మామూలుగా ఎలా ఉంటుంది? పరీక్షా విధానము అని అంటే మీకు ఇప్పుడు చెప్పాను కదా మేడం, ఆల్రెడీ 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. అందులో 50 మార్క్స్ వచ్చేసి మెంటల్ అబిలిటీ, అంటే మనకి 40 క్వశ్చన్సే ఉంటాయి, 50 మార్క్స్.
ఆ మెంటల్ అబిలిటీలో కూడా 10 సెక్షన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్ 4 క్వశ్చన్స్, ఈచ్ సెక్షన్ 4 క్వశ్చన్స్, 4 into 10 40 ఉంటుంది. మ్యాథ్స్ వచ్చేసి 20 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఇంగ్లీష్ వచ్చేసి ఏంటి అంటే 4 ప్యాసేజెస్ ఇస్తారు. ప్యాసేజెస్ రీడింగ్ కాంప్రిహెన్షన్స్ మొత్తం ప్యాసేజెస్ ఇచ్చి ప్రతి ప్యాసేజ్ కి 5 క్వశ్చన్స్, 5 4 20 క్వశ్చన్స్, 25 మార్క్స్. మనకి ఆ ప్యాసేజ్ లోనే యాంటోనిమ్స్, సినోనిమ్స్ అవన్నీ కవర్ అవుతాయి. మాక్సిమం ఏంటి అంటే నవోదయ, యాక్చువల్గా నవోదయ స్కూల్స్ ఏంటి అంటే అండి, మనకి ప్రతి డిస్టిక్కి ఒక 80 సీట్స్ ఉంటాయి. ప్రతిదీ 80 సీట్స్కి డిస్టిక్ ఒక స్కూల్ ఉంటుంది, 80 సీట్స్ ఉంటాయి. ఈ 80 సీట్స్కి ఓవరాల్గా ఏంటంటే కాంపిటీషన్ వచ్చేసి మనకి ఒక 10,000 మెంబర్స్ వస్తారు. డిస్టిక్ వైజ్ కాంపిటీషన్ ఓవరాల్ గా యావరేజ్ గా 10,000 మెంబర్స్ రాస్తారు ప్రతి డిస్ట్రిక్ట్ లో. ఆ 10,000 లో మనకు వచ్చేది 80 సీట్స్ అనమాట. 80 సీట్స్ అంటే 80 సీట్స్ కి. అండ్ ఈ 80 సీట్స్ లో కూడా ఏంటంటే అండి, నవోదయ ఎగ్జామ్ ఏంటంటే మెయిన్ నవోదయ ఎగ్జామ్ పెట్టడానికి కారణం ఫస్ట్లో ఇంట్రడ్యూస్ రూరల్ డెవలప్మెంట్ స్కూల్స్, అంటే రూరల్ ఏరియాస్లో ఉన్న పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి. అంటే ఈ స్కూల్స్ మోస్ట్లీ స్టార్ట్ అయింది 1980s అలా స్టార్ట్ అయింది. ఆ ఇయర్లో ఏంటంటే సిబిఎస్ఈ అనేది చాలా కొత్త ప్యాటర్న్. అయితే రూరల్ ఏరియాలో బాగా చదివే పిల్లలకి సిబిఎస్ఈ విద్య అనేది చాలా అవసరం అని అలాంటి పిల్లల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు అని ఈ స్కూల్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఉన్న 80 సీట్స్లలో కూడా 60 వచ్చేసి రూరలే, 60 సీట్స్ రూరల్ పిల్లలకి. అంటే ఏంటంటే వాళ్ళు 3rd 4th 5th మెయిన్ నవోదయ ఏంటంటే చాలా మంది ఏంటంటే నవోదయ అనగానే జనరల్గా 80 సీట్స్ అంటే ఓవరాల్గా డిస్ట్రిక్ట్లో టాప్ 18 తీసుకుంటారు అనుకుంటారు. అలా కాదు. ఏంటంటే రూరల్ ఏరియా వాళ్ళకి 60 సీట్స్ ఉంటాయి, అర్బన్ ఏరియాకు 20 ఉంటాయి. ఈ రూరల్ అర్బన్ ఏరియాని ఎలా డిసైడ్ చేస్తుంది అంటే నవోదయ వాళ్ళు ఉండే ఇంటి లొకేషన్తో డిసైడ్ చేయదు, వాళ్ళు చదివిన స్కూల్ని చూస్తుంది. 3rd 4th 5th వాళ్ళు రూరల్లో చదివితే రూరల్ కిందికి వస్తారు, 3rd 4th 5th అర్బన్లో చదివితే అర్బన్లో వస్తారు. సపోజ్ 2 years రూరల్లో చదివి ఒక 1 year అర్బన్లో చదివినా వాళ్ళు అర్బన్ కిందికే వచ్చేస్తారు. అర్బన్ అంటే 20 సీట్సే ఉంటాయి, రూరల్ అయితే 60 సీట్స్ ఉంటాయి. ఈ 60 సీట్స్కి ఏంటి అంటే రూరల్ ఎక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్. ఇది తెలీదు, అందరూ ఏమనుకుంటారంటే ఇంటి లొకేషన్ చూస్తారు. మోస్ట్ ఆఫ్ మా ఇల్లు రూరల్లో ఉంది. రూరల్ అనేది కూడా ఎలా కన్సిడర్ చేస్తారంటే విలేజ్ అండి, విలేజ్. ఇప్పుడు స్కూల్ వచ్చేసి విలేజెస్లో ఉంటే మాత్రం అది రూరల్ కిందికి వస్తుంది, స్కూల్ వచ్చేసి అర్బన్లో ఉంటే మాత్రం అర్బన్. సపోజ్ మా హౌస్ అడ్రస్ ఆధార్ కార్డ్ లింక్ అయ్యింది, మాది విలేజ్లో ఉందని చాలా మంది విలేజ్ మేము రూరలే అవుతామో అనుకుంటారు. కానీ మెయిన్ నవోదయ చూసేది వాళ్ళ స్కూల్ లొకేషన్, స్కూల్ ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ లొకేషన్ రూరల్లో ఉంటేనే వాళ్ళు రూరల్ కిందికి వస్తారు. వన్ డే అర్బన్ లో చదివినా కానీ వాళ్ళు అర్బన్ కేటగిరీకి, 3 years లో ఒక 1 month ఎక్కడైనా మధ్యలో అర్బన్ లో చదివినా కానీ వాళ్ళు అర్బన్ కిందికే వస్తారు. మొత్తం వాళ్ళు నవోదయ చూసేదే 3rd 4th 5th స్కూల్ చూస్తారనమాట. ఓకే. సో అలాగే ఏ చాప్టర్లు ముఖ్యమైనవి, ఒకవేళ ఏ చాప్టర్లు చదివితే కనుక ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది? చాప్టర్స్ అంటే యాక్చువల్గా మెంటల్ అబిలిటీ అండి. ఇందులో మెయిన్ 100 మార్క్స్కి 50 మెంటల్ అబిలిటీ. మెంటల్ అబిలిటీ అంటే నాన్ వెర్బల్ రీజనింగ్, మనకి పిక్చర్స్తో ఉంటుంది. అంటే పిక్చర్స్లో ఆడ్ మ్యాన్ అవుట్, సిమిలారిటీస్, సేమ్ ఫిగర్ని ఫైండ్ అవుట్ చేయడము, లేకపోతే కంప్లీట్ ద ఫిగర్, ఇన్కంప్లీట్ ద ఫిగర్స్, నెక్స్ట్ ఫిగర్ని ఏమొస్తుంది గెస్ చేయడం, అంతా నాన్ వెర్బల్ ఫిగర్స్. ఇదేంటంటే ఈజీ స్కోరింగ్ టాపిక్ సబ్జెక్ట్ అనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్కి ఈ మెంటల్ అబిలిటీలో 50కి 45 to 50 స్కోర్ చేయగలుగుతారు పిల్లలు. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి మ్యాథ్స్ అండ్ ఈ 50తో పాటు వీటిని కూడా బ్యాలెన్స్ చేయాలి మనం కదా. మ్యాథ్స్లో ఏంటి అంటే బేసిక్ చాప్టర్స్. అసలు మెయిన్ నవోదయ ఎగ్జామ్ ఏంటంటే వాళ్ళు మెయిన్ ఫౌండేషన్ అంటే వాళ్ళది ఎలా ఉంది, బేసిక్స్ ఎలా ఉన్నాయి అని చూస్తారనమాట. బేసిక్స్ ఈ నెంబర్స్ గురించి, నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి కదా, నెంబర్స్ అవి అనేది ఆపరేషన్స్ ఆన్ నెంబర్స్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అవి వస్తే వాళ్ళు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే 20 questions అండి మ్యాథ్స్. మెయిన్ పిల్లలకి ఎక్కడ పోతుంది అని అంటే నవోదయ స్కూల్స్లలో సీట్ వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి తేడా ఏంటంటే మ్యాథ్స్లోనే పోతుంది. ట్విస్టింగ్ అంతా మ్యాథమెటిక్స్లో ఇస్తారు. మనం మ్యాథ్స్లో అర్థమెటిక్లో బాగున్నాము అని అంటే
సీట్ సాధించడం చాలా ఈజీ. ఇంగ్లీష్ అంటే ప్యాసేజ్ రీడింగ్ స్కిల్స్ ఉంటే చాలు. ప్యాసేజ్ రీడింగ్ అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ప్యాసేజెస్ కూడా ఎలా ఇస్తారంటే 4 ప్యాసేజెస్ ఉంటాయి. ఒకటి హిస్టరీ సైడ్ ఇస్తాడు, ఒకటి సైన్స్ సైడ్, ఒకటి స్టోరీ ఓరియంటెడ్ అలా ఇస్తారనమాట. అంటే ఆ ప్యాసేజ్ ని రీడ్ చేసి, ఏ ప్యాసేజ్ మినిమం ఎలా ఉంటుందంటే ఒక 150 వర్డ్స్ ఉంటుందండి, 150 to 200 వర్డ్స్ ఉంటుంది. ఆ ప్యాసేజ్ ని అర్థం చేసుకొని ఆ 5 క్వశ్చన్స్ అటెంప్ట్, మనకి ప్యాసేజ్ లోనే ఆన్సర్స్ ఉంటాయి ఈజీ. బట్ ఏంటంటే ఆ రీడింగ్ అనే స్కిల్స్ వాళ్ళకి అర్థం అవ్వడం అనేది ఇంపార్టెంట్. అందులో మళ్ళీ నెక్స్ట్ యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ కూడా అడుగుతారండి. ప్రతి ప్యాసేజెస్ లో కంపల్సరీ 1 క్వశ్చన్ యాంటోనిమ్స్ ఉంటుంది అనమాట. యాంటోనిమ్ అయినా సినోనిమ్స్ అయినా వర్డ్స్ మీనింగ్స్, ఆపోజిట్ వర్డ్స్ కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే ఇంగ్లీష్ రీడింగ్ అనేది వాళ్ళ చిన్నప్పటి నుంచి ఉంటుంది, అంటే వాళ్ళ బేస్ స్కూల్ నుంచి ఉంటుంది అనమాట. వాళ్ళ స్టాండర్డ్ స్కూల్ని బట్టి వాళ్ళకి ఆ ప్యాసేజెస్ చేయగలుగుతారు. మ్యాథ్స్ ఒక్కటి, నెంబర్ సిస్టమ్స్ అనే టాపిక్ని అప్ టు ఫ్రాక్షన్స్ ఒక 5 టాపిక్స్ ఉంటాయండి. నెంబర్ సిస్టమ్స్, ఎల్సిఎమ్స్ అండ్ హెచ్సిఎఫ్, ఆపరేషన్స్ అండ్ నెంబర్స్ అండ్ ఫ్రాక్షన్స్. ఇవి కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు అంటే మ్యాథ్స్ని 90% వరకు స్కోర్ చేయగలుగుతారు. కానీ మొత్తం మీద నవోదయలో మెయిన్ సీట్ డిసైడ్ చేసేది మాత్రం మ్యాథ్స్ ఈజ్ ఇంపార్టెంట్. మెంటల్ అబిలిటీ నాట్ ఓన్లీ అబోవ్ యావరేజ్ చైల్డ్ చేయగలుగుతాడు, యావరేజ్ చైల్డ్ చేయగలుగుతారు, బిలో యావరేజ్ వాళ్ళు కూడా చేయగలుగుతారు. ఇంగ్లీష్ కూడా వాళ్ళు చేయగలుగుతారు, రీడింగ్ ప్యాసేజెస్. ఈ మొత్తంలో ట్విస్ట్, మొత్తం కీ రోల్ అనేది మ్యాథ్స్ లో ఉంటుంది. మ్యాథ్స్ అనేది అర్థమెటిక్ లో వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్నారు అని అంటే దే కెన్, వాళ్ళు రీచ్ అవ్వగలుగుతారు వాళ్ళ సీట్ ని మెయిన్.